ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో, ఫస్ట్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉంది, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది, ఈస్ట్రోడియోల్ హార్మోన్ ఎలా ఉంది అనేది లెవెల్స్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అండ్ అసలు ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏమిటి? డయాబెటీస్ అంటే షుగర్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్, బీపీ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా చేస్తున్నారా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ హార్మోన్స్ లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి దానివల్ల సెక్షువల్ సమస్యలు వస్తున్నట్టయితే ఫస్ట్ మనం కరెక్ట్ గా హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని దాన్ని కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయించుకుని హార్మోన్ లెవెల్స్ ని కనుక అడ్జస్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా వాళ్ళకి సెక్షువల్ గా ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు రావు. సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు, మీ సైడ్ నుంచి ఈ ప్రాబ్లం కి కారణం ఒకవేళ హార్మోన్ లెవెల్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది, కరెక్ట్ గా దాని ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. సెక్షువల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా కరెక్ట్ గా దానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా 100% దానికి సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.